ఓకే. అయితే ఇప్పుడు ఫ్యామిలీస్‌లో ఈ దే బోత్ ఆర్ ఇన్వాల్వ్. జెన్‌జీస్ అండ్ దాని ముందు జనరేషన్. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు వచ్చే కాంప్లికేషన్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తున్నారు మీరు మేజర్? చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఇకోండి ఇప్పుడు జెన్‌జీస్ ఎలా ఉన్నారు, నాకు ఫ్రీడమ్ కావాలండి, ఇది చేస్తాను, నేను ఇప్పుడు పెళ్లి చేయను, నాకు ఫస్ట్ కెరియర్ కావాలా, ఇలాంటి మాటలు చెప్తారు. కానీ మన జనరేషన్లో చూస్తే వాళ్ళకి స్టెబిలిటీ అంటే పెళ్లి, పిల్లలు, ఒక ఇల్లు, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ స్టెబిలిటీ. మన జెన్జీ జనరేషన్ కంటే దే ఆర్ మోర్ లైక్ నాకు కెరియర్ మంచిగా ఉండాలా, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా, నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలా. సో ఐ డోంట్ వాంట్ టు మ్యారీ. They don't want to marry because actually they saw worst marriages. That is why they don't want to marry. They saw their parents struggling. They saw their moms sacrificing their careers, their everything. You know, the concept of housewife is very common. But the concept of house husband is not common. Enduku, that is why women only sacrificed most of their careers. That is why housewife is common. Yes. So Gen Z don't want to do that at all. They want someone, if they even get into the marriage situation, they want someone with equal mindset. They want someone who can respect them. ఇక్కడ మన జనరేషన్లో చూస్తే ఇట్ ఈస్ మోర్ అబౌట్ టాలరేటింగ్. ఎందుకు అమ్మాయిలకి అక్కడ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అస్సలు దొరకలేదు. అందుకే వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్స్ లో కూడా ఉండిపోయారు. ఎక్కడ వెళ్తామని అక్కడ ఉండిపోయారు. కానీ మన జనరేషన్ లో అక్కడ అస్సలు లేదు. ఇక్కడ దిస్ ఈస్ మోర్ అబౌట్ career focused, financial independence focused, mental peace focused. So that is why Gen Z is different from this.